హలో ఆల్, ఎలా ఉన్నారు? మేమైతే ఇక్కడ జిఆర్టీ వైజాగ్లో ఉన్న జిఆర్టీ బ్రాంచ్కి వచ్చాము. రీజన్ ఏంటంటే హ్యాపీకి ఇయర్ రింగ్స్ అప్గ్రేడ్ చేద్దామని. ఒక ఇయర్ రింగ్స్ ఆల్రెడీ ఉన్నాయి చెవులకి, వాటిని మార్చేసి కొత్త ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనుకొని ప్లాన్తో వచ్చాము. ఇదేంటంటే వాళ్ళ నానమ్మ గారు తనకి గిఫ్ట్ ఇస్తానన్నారు, న్యూ ఇయర్ గిఫ్ట్. సో ఇక తనని తీసుకొని వచ్చామన్నమాట మేము. సో ఇక్కడ వెళ్తున్నాము లిఫ్ట్ దగ్గరికి. యాక్చువల్గా ఆల్రెడీ తనకి ఇయర్ రింగ్స్ ఉన్నాయండి చెవుకి, వాటిని తీసేసి వేసి మళ్ళీ తీసుకుందాం, ఎక్స్చేంజ్లో వేరే ఇయర్ రింగ్స్ అప్గ్రేడ్ చేద్దామన్న ప్లాన్తో వెళ్ళాము. మొత్తానికి వెళ్ళి చూసేసుకున్నాం, సెలెక్ట్ చేసాము. మా ఇయర్ రింగ్స్ సెలెక్షన్ అయితే 5 to 10 మినిట్స్లోనే అయిపోయిందనమాట. ఏంటంటే ఎక్కువగా వెయిట్ లేకుండా తనకి ఈజీగా ఉండేలాగా ఒక సెట్ చూసాము. అండ్ ఎక్కువ బరువు ఉన్నా కానీ, ఎక్కడైనా చిన్నపిల్లలు కదా, ఎక్కడైనా పడిపోయినా కానీ ప్రాబ్లం అవుతుంది, ఎందుకులే అనేసి చాలా లైట్ వెయిట్లో తీసుకున్నామన్నమాట. కొన్ని ఇయర్స్ నుంచి, ఒక 3-4 ఇయర్స్ నుంచి జిఆర్టీకి అయితే రెగ్యులర్గా వస్తున్నాము. ఇక్కడ హ్యూజ్ వెరైటీ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి అనిపిస్తుంది. అండ్ షాప్ కూడా చాలా పెద్దది, కూల్ అనిపిస్తుంది అనమాట. అందుకే ఇక్కడ కంటిన్యూ చేస్తూ ఉంటాము. సో తర్వాత ఇయర్ రింగ్స్ అక్కడ తీసుకున్నాము, అక్కడే పెట్టించేసామన్నమాట తనకి. ఫస్ట్ తీయించాము, కట్ చేస్తున్నాం అనమాట వాల్యుయేషన్కి ఇవ్వడానికి. ఇది ఒక ప్రాసెస్ అండి. ఏంటంటే ఫస్ట్ మన గోల్డ్ టెస్ట్ చేస్తారు, ప్యూరిటీ ఎంత ఉంది అని. ప్యూరిటీని బట్టి మనకి రిటర్న్లో అమౌంట్ ఇస్తారనమాట. ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో దాన్ని బట్టే తీసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మాకు ఏమైందంటే, ఇది 1 గ్రామ్ చేంజ్ ఉందన్నమాట ఓల్డ్ ఇయర్ రింగ్స్. అవి ఎక్స్చేంజ్ చేస్తే మాకు ఆల్మోస్ట్ ఎంత కొన్నామో దానికన్నా ఎక్కువే వచ్చాయి. ఎందుకంటే మనం కొన్నప్పుడు రేట్కి ఇప్పుడు రేట్కి తేడా ఉంటుంది కదా. సో దాంతోపాటు అవి వేయిగా ఒక 2000 మాత్రం మా పాకెట్లోంచి పడ్డాయి అనమాట. దాంతో తనకు కొత్త రింగ్స్ వచ్చేసాయి. ఇంకా వాళ్ళ నాన్నమ్మ గారు ఒక 10,000 బడ్జెట్ అనుకున్నారు, అయితే ఇంకా 2000 పడ్డాయి కదా అని ఒక బేబీ ఫింగర్ రింగ్ కూడా తీసుకున్నారనమాట. హ్యాపీకి అయితే న్యూ ఇయర్కి ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్ 2 గిఫ్ట్స్ వచ్చేసాయి ఆల్రెడీ. సో ఆ రోజు న్యూ ఇయర్ రోజు తను వేసుకుంటుందని అనుకుంటున్నాం. అక్కడ వాళ్ళతోనే ఆచార్య గారితో పెట్టిస్తున్నాం అనమాట ఇయర్ రింగ్స్. బాగా పెట్టారండి టైట్గా, ఎందుకంటే పిల్లలకి ఎక్కడ ఊడిపోద్దో, వాళ్ళు లాగేసుకుంటారేమో అన్న భయం ఉంటుంది కదా, వాళ్ళతో పెట్టించడమే బెటర్ ఏమో అనిపించి మేము అక్కడే కంటిన్యూ చేసామన్నమాట. సో అలా పెట్టుకుంది, చాలా క్యూట్ అనిపించింది. చూసారు కదా ఎలా ఉన్నాయో ఇయర్ రింగ్స్, చాలా బాగున్నాయి. తను కూడా మిర్రర్లో చూసుకుంటుంది, వావ్ అంటుంది అనమాట, చాలా బాగున్నాయి అని చెప్పేసి. షీఈ్ వెరీ హ్యాపీ విత్ ద ఇయర్ రింగ్స్ అండ్ రింగ్ అనమాట. ఆడపిల్లలు అంటే ఇంతేనేమో, మనం ఏం చెప్పనవసరం లేదు, వాళ్ళకి అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.